నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు పలు చోట్ల అంబరాన్నంటిన వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలు సుహాసిని పూజలు నిర్వహించిన మహిళలు కలశ పూజల్లో పాల్గొన్న కన్యలు జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవం పలు చోట్ల ర్యాలీలు జెండా ఆవిష్కరణలు జంగారెడ్డిగూడెంలో మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు జెట్టి గురునాథరావు సమస్యల వలయంగా దర్శనమిస్తున్న జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయికి చెందిన అరుంధతిపేట పాలకవర్గం లేకపోవడంతో పట్టించుకునే అధికారులు జంగారెడ్డిగూడెంలో ఎంఆర్పీఎస్ ప్రచార రథం మే 5వ తారీఖున జంగారెడ్డిగూడెం రానున్న మందకృష్ణ మాదిగ జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించిన పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఎస్ఏ డ్యాంగనగర్లో యూసీపీఐ నాయకులు ఎస్జీ షరీఫ్ ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే విశిష్టతను ఆయన వివరించారు. అలాగే బైపాస్ ప్రక్కనే ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఉన్న ఆ పార్టీ జెండా స్తూపం వద్ద కూడా ఎర్ర జెండాను ఎగురవేశారు. ఆ ప్రాంతంలో డప్పుల మేళాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని రాజేశ్వరి, కళాకారులు ఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎస్జీ షరీఫ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. ఈ ఎర్ర జెండా అనేది ఎందుకు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అనే విషయం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే అమెరికా దేశంలో చికాగో నగరం అని ఒక పెద్ద నగరం ఉన్నది. ఆ నగరంలో కార్మికులు లక్షల కొద్ది కార్మికులంతా కూడా అక్కడ వ్యవసాయం ఉండదు, ఏముండదు, వాళ్ళంతా కూడా ఫ్యాక్టరీలో పనిచేయాలి. మందుగుండు సామాగ్రి, విమానాలు, ఫిరంగులు ఇవన్నీ కూడా యుద్ధ సామాగ్రి తయారు చేసేటువంటి ఫ్యాక్టరీల్లో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళు రోజుకి 18 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం వాళ్ళు అక్కడ ఏర్పరిచారు. వీళ్ళు పెళ్ళి పెటాకులు ఏమీ లేకుండా కూడా ఏం సంబరం ఉన్నా సరే వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది. అప్పుడు కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ అనేటువంటి మహానాయకులు వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి విముక్తి కలిగించాలని చెప్పేసి ఆ రోజుల్లో పబ్లిక్లోకి వస్తే కాల్చి పారేసేటువంటి రోజులు. అంచేత వాళ్ళు రహస్యంగా చేతి ఉత్తరాల్లాగా రాసి రోడ్లంటే వదిలేస్తే అవన్నీ చదువుకొని కార్మికులు వాళ్ళు తెలివి మేరి అప్పుడు ఎదురు తిరిగారు. సమ్మెకి నోటీస్ ఇచ్చారు. సమ్మెని వాళ్ళు మేమేమో అంగీకరించమని చెప్పినప్పుడు కూడా వీళ్ళు సమ్మె చేశారు. ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. ఇక వాళ్ళు గత్యంతరం లేక వీళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. అనేక మంది కార్మికులు ఆ రక్తపు మడుగులో కూలిపోయారు. అలా ఎంతమంది చంపినా సరే మేము మాత్రం మొత్తానికి తెచ్చినా సరే మేము మాత్రం సమ్మె మానం అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అప్పుడు వాళ్ళు గత్యంతరం లేక వీళ్ళు కూడా మిగలకపోతే మన ఫ్యాక్టరీలు మనం ఏం చేసుకుంటామని చెప్పి వాళ్ళు అప్పుడు కాల్పులు ఆఫ్ చేశారు. ఈ యొక్క నరులు చచ్చిపోయినటువంటి కార్మికుల యొక్క రక్తం రోడ్లమ్మట పారుతూ ఉన్నది. ఆ రక్తంలో ఒక మహిళా కామ్రేడు ఆవిడ తొడుక్కున్నటువంటి తెల్లటి జాకెట్ని ఆ రక్తంలో ముంచి కర్రకు ఎగరేసింది. అది ఎర్ర జెండా మనకి ఆ రోజున ఏర్పడింది. 1885 మే 1 తారీఖున ఇది జరిగింది. అంచేత మనం మేడే పండుగ అనేది ఈ కార్మికుల్ని మనం తలుచుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి ఈ భిక్షని మనం ఉపయోగించుకుంటూ ఇవాళ పార్టీలు ఎర్ర జెండా కింద ఉన్నాయి. కార్మికులంతా కూడా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామం నందు స్వయంభూ వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో ఆంజనేయుడిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అష్టోత్తరం తమలపాకుల పూజల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. జై హనుమ జై జై హనుమ అంటూ ప్రదక్షిణలు చేశారు. మధ్య ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ కొప్పుల నరసింహారెడ్డి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రసాద వితరణకు భక్తులు బారులు తీరారు. మేడే సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సిఐటియు ఎస్డబ్ల్యూఎఫ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు పుల్లయ్య జెండా ఆవిష్కరించారు. ముందుగా సుందరయ్య భవనం వద్ద సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అన్నే రవి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు అనుబంధ సంఘాల నాయకులు మేడే విశిష్టతను తెలిపే గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చల్లారి మాణిక్యాలరావు, జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు అన్నే రవి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బేతల శ్రీను, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు, ఐకేపీ యానిమేటర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. లాఠీలైనా తోటాలైనా ఉద్యమాలనింకా ఆపలేరని గుళ్లకు గుండెలు ఇచ్చిన వాళ్ళు, రక్తం ముగ్గులు పోసిన వాళ్ళు, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్కసి మూకల కత్తివేట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రాలిపోయిన మొగ్గలు వాళ్ళు. జంగారెడ్డిగూడెం మండలం లక్వరం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు అంబరన్నంటాయి. ఆ గ్రామ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు చిక్కాల ఆంజనేయుల ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి జయంతి సంబరాలు కన్నుల పండుగగా జరిపారు. 100 మంది మహిళలతో సుహాసిని పూజలు జరిపించారు. కన్యకా పరమేశ్వరి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు. ఆర్య వైశ్య కళ్యాణ మండపం నుంచి బ్యాండ్ మేళాలతో కలశాలతో ఊరేగింపుగా గ్రామోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం కార్యదర్శి మేడ్చర్ల శ్రీనివాసు, కోశాధికారి మహంకాళి విశ్వేశ్వరరావు, జిల్లా కోశాధికారి మహంకాళి రంగప్రసాద్, మండల అధ్యక్షులు వందనపు ఆంజనేయులు, కార్యదర్శి మణికుమార్, వాసవి క్లబ్ అధ్యక్షులు చిక్కాల పండు, కార్యదర్శి శరత్, కోశాధికారి మేడ్చర్ల కిరణ్, వందనపు సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి సభ్యులు వందనపు లీలావతి, వర్ధిని, చిక్కాల లక్ష్మి, మేడిచెర్ల లక్ష్మిలతో పాటు వందనపు అప్పలరాజు, చిక్కాల కృష్ణ, తడికమల్ల ప్రసాద్, మేడిచెర్ల గుప్తా తదితరులు జన్మదిన వేడుకలకు సహకరించారు. పండిత పురోహితులు వాసవిమాత కథను వివరించారు. నమ్మిన వారింట కొంగు బంగారమే కోరికలను తీర్చే కల్పవల్లి వాసవి అమ్మవారిని పురోహితులు కన్యకా పరమేశ్వరి మహిమను తెలిపారు. మేడే సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఎదురుగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు ఎస్ దేవసహాయం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మేడే ఘనతను వివరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బిఎస్ రంగనాయకులు, సిపిఐ నాయకులు అప్పారావు, వెంకటేశ్వరరావు, డిపో కార్యదర్శి పాండురంగారావు, బివి సాయికృష్ణ, ఎం రాజు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. నేటి ఆధునిక కాలంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న గ్రామంలో ఉండే కాలనీలు మాత్రం కనీస మౌలిక వసతులకు దూరం అవుతున్నాయి. అరుంధతిపేటలో కచ్చా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో వ్యర్థ నీరు రహదారులు ముంచెత్తుతున్నాయి. వర్షాకాలంలో రహదారులు మొత్తం మడుగులా ఉంటుందని, అరుంధతిపేట నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక తామంతా నానా ఇక్కట్లకు గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీల్లో కలుపు మొక్కలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు. బీటీ రోడ్ల నుంచి శ్మశానం మీదుగా అరుంధతిపేటకు వచ్చే రహదారి వెంబడే విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు పెట్టలేదని, రాత్రి సమయాల్లో విషపురుగుల బారిన పడుతున్నట్లు అరుంధతిపేట వాసులు సిటీ న్యూస్ వద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని స్తంభాలకు విద్యుత్ లైట్లు ఉన్నప్పటికీ మరమ్మతులకు నోచుకోకపోవడంతో తమ పేట విద్యుత్ కాంతులకు దూరమైపోయినట్లు తెలియజేశారు. మంచినీటి పైప్ లైన్ సైతం డ్రైనేజీల్లో కూరుకుపోయినట్లు, ఆ మురికి కూపంలోనే చిన్నారులు సైతం దాహార్తిని తీర్చుకుంటున్నట్లు చెప్పారు. నీళ్ల ట్యాంక్ నుంచి అరుంధతిపేటకు సప్లై అయ్యే పైప్ లైన్ నుంచి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నట్లు, మరికొన్ని పైపులకు క్లాక్స్ సక్రమంగా లేకపోవడంతో మంచినీరు కాస్త వృధాగా పోతున్నట్లు, ఎన్నిసార్లు పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాదులే కరువైనట్లు సమస్యల జల్లెడ పట్టారు. చెత్తా చెదారాల వినియోగానికి చెత్త కుండీలను ఏర్పాటు చేయకపోవడంతో రహదారి వెంబడే చెత్తా చెదారాలను పారేస్తున్నారు. వీటిని తరలించడానికి పంచాయతీ చర్యలు చేపట్టకపోవడంపై దళితులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్ భవనానికి ప్రహారీ గోడ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి వంట షెడ్ను ఏర్పాటు చేయాలని, తమ పేటకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడే తమ పేటకు నాయకులు వస్తారని, సంవత్సరాల తరబడి సమస్యల పరిష్కారానికి ఎవరూ కృషి చేయలేదని అరుంధతిపేట యూత్ ప్రెసిడెంట్ కలపాల ప్రసాద్, బొడ్డపాటి రమేష్, అబ్బదాసిరి శంకురమ్మ, కలపాల రాంబాబు, వెంకటేష్ తదితరులు సిటీ న్యూస్ కు మొరపెట్టుకున్నారు.
ఈ పేటలో అరుంధతి పేటలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ నుంచి హైవే రోడ్డుకి వెళ్ళాలంటే కనీసం మూడు కిలోమీటర్ల దూరం అంటూ ఉంది. రోడ్లు కూడా ఆయమన్నంగా లేవు. నైటు కాలేజీల నుంచి వేరు చోట్ల నుంచి వేరే విధంగా నైటు చీకట్లో రావటం వల్ల రోడ్లు కూడా ఎటువంటి రోడ్లు కూడా లేవు. అదేవిధంగా కమ్యూనిటీ హాలు అలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అధికారులను కోరుతూ, మా గ్రామం ఎప్పుడో తాతల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి ఆమె దూరంలో ఉందండి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ గెలిచినప్పటికి కూడా ఆ టైం వరకే మమ్మల్ని వినియోగించుకోవటమే కానీ మాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా చూసుకోవట్లేదండి. ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఒక మెయిన్ రోడ్డు కూడా కనీసం సిమెంట్ రోడ్లు కూడా లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా ఊరు నుంచి కనీసం మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఆ కిలోమీటర్ కూడా మొత్తం అర్థమైన స్థితిలో మురుగుగుంటలతో ఉంటుందండి. పైగా ఇక్కడ వర్షాకాలం వస్తే మేమందరం కూడా మడుగుల్లో నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. వర్షాకాలం వస్తే బందలు అయిపోతున్నాయి రోడ్లు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, తర్వాత పెద్దవాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఇలా జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బందలో కూడా నడుచుకుంటూ వెళ్ళి మేము ఏదో కార్యక్రమాలు ముగించుకొని రావడం అనేది జరుగుతుందండి. మాకు కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా వీధి దీపాలు కూడా మాకు అందుబాటులో లేక రాత్రులు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం మేము వెళ్ళే మెయిన్ రోడ్డు దగ్గర కూడా మాకు బస్ స్టాండ్ అంటూ కూడా ఏమీ లేదండి. వర్షం వచ్చినా చదువుకునే పిల్లలు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి తడుచుకుంటూ రావాల్సి వస్తుందండి. మాకు కనీసం వీధి లైట్లు దీపాలు కూడా మా అందు కూడా ఏమీ లేక ప్రభుత్వం మా అందు నిర్లక్ష్య వైఖరితో బాగా వ్యవహరిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ చెప్పుకుంటే మాకున్న 5 రోడ్లు కూడా కనీసం సిమెంట్ రోడ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి. ఎవరి వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎవరింటి దగ్గర వాళ్ళే మరుగునీటి గుంటలు పెట్టుకుని. జంగారెడ్డిగూడెం ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మంది వృద్ధులైన క్షత్రియులకు ఒక్కొక్కరికి 300 రూపాయల పింఛను, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చక్రదేవరపల్లికి చెందిన వి వెంకటరామరాజు, కైకరం గ్రామానికి చెందిన మంత్రిన రామంజనేయరాజు ఆర్థిక సహాయం అందించారు. అలాగే నిత్యావసర వస్తువులు ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి కార్యదర్శి ఏవి సూర్యనారాయణరాజు భార్య జ్ఞాపకార్థంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, పెన్మత్స నరసింహరాజు, నంబూరి రామచంద్రరాజు, దాట్ల వెంకట ఆంజనేయరాజు, జి రాయుపరాజు, వికేఎస్ఎస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా కలిసి యూనియన్ను నడిపించడం అభినందనీయమన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే అధికంగా సంపాదించే అవకాశం మోటార్ ఫీల్డ్లో ఉందని, యువత చెడు మార్గాల బాట పట్టవద్దని సూచించారు. గతంలో అయితే ఏదో ఇబ్బందులుగా బతకలేక ఇందులోకి వచ్చేటట్టు ఉండేది. కానీ ఈ రోజున ఈ ఆటో యూనియన్లో ప్రతి ఒక్క వర్కర్కి కూడా ఈవేళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానం. హైదరాబాద్లో ఉండి లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో ఉండి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు రోజుకి 16 గంటలు 18 గంటలు కష్టపడితే వాళ్ళు 10,000-15,000 వస్తున్నాయి. అదే ఇక్కడ మీరు గట్టిగా ఒక పూట కష్టపడితే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది ఈ రోజున. మీ అందరికీ కూడా తెలుసు కాదు. ముఖ్యంగా మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే చెడు వ్యసనాలకి యువత దూరంగా ఉండాలి. బాగా సంపాదించవచ్చు. ఆ సంపాదించిన దాన్ని ఆ స్నేహితుల గురించో వేరే రకాల అలవాట్లు చెడు అలవాట్లకు వెళ్ళి ఈ తాగుడు రకరకాల అలవాట్లు చేసుకోవడం ద్వారా ఎంత సంపాదించినా ఆ డబ్బంతా కష్టపడి ఎవరన్నా ఊరకే వచ్చేసే డబ్బు కాదు. ఇది మీరు కష్టపడి ఒళ్ళంతా శ్రమ పెట్టుకొని చెమట కూడితే సంపాదించే డబ్బు. ఈ డబ్బు చాలా పవిత్రమైనది మీరు సంపాదించేది. దీన్ని చక్కగా మీ కుటుంబానికి వినియోగించండి. మీరందరూ కూడా మంచి స్థితికి రావాలని కోరుకుంటూ, అలాగే గతంలో ఈ జంగారెడ్డిగూడెం బాగా డెవలప్ అయిపోతుంది. రోడ్డు పక్కన ఉండడం వల్ల ఈ పోలీస్ ఇబ్బందులు, కరెంట్ ఇబ్బందులు ఉంటున్నాయి ఉద్దేశం మీద ఈ గతంలో బైపాస్ రోడ్లో కేటాయిద్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే తర్వాత ఎలక్షన్లు రావడం, రాజకీయ పరిస్థితులు కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఆ ఎంక్రోచ్మెంట్ లోటు ఎక్కువ అయిపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ బైపాస్ రోడ్డు తప్పకుండా మనం స్థలం కలెక్టర్ గారిని అడిగి కేటాయించుకుందాం, తప్పకుండా చేసుకుందాం. మరి ఇది ఆ దేవుడి దయ వల్ల తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం.
అంటే ఇదేదో మీ గురించి చేసేది కాదు, ఈ ఊరు డెవలప్మెంట్ గురించి. ఈ ఊరు డెవలప్ అవ్వాలంటే ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఈ యాక్సిడెంట్లు రకరకాల సమస్యలు లేకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ ఆటో స్టాండ్ అనేది బైపాస్ రోడ్లో ఉంటే ఊరికి క్షేమం, అందరికీ క్షేమం. కాబట్టి ఇది మీ సొంతం గురించి కాకుండా ఊరి గురించి ఈ ఆటో స్టాండ్ బైపాస్ పెట్టడానికి మనం అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అనంతరం సీనియర్ మోటార్ ఫీల్డ్ వర్కర్లకు ఆ సంఘం ఆధ్వర్యంలో జెట్టి గురునాథరావు ఘనంగా సన్మానం నిర్వహించి నూతన వస్త్రాలు, నగదు అందజేశారు. అలాగే మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అంతా కలిసి పాజిటివ్ పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి 6,000 రూపాయల నగదును జోస్నా సంస్థ అధ్యక్షులు కాకి మల్లికార్జునరావు కండపల్లి పండులకు అందజేశారు. అనంతరం మా సంఘ సభ్యులంతా ఆత్మీయంగా కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దండు ధనరాజు, అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి కోటి, కార్యదర్శి ఎస్కే నజీర్, సహాయ కార్యదర్శి బివి పరమేశ్వరరావు, ట్రెజరర్ పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మే 5వ తేదీన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జిల్లాలో పర్యటించనున్నారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని మందకృష్ణ సుదీర్ఘంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఆయనకు రాక సందర్భంగా ఎంఆర్పీఎస్ ప్రచార రథం జంగారెడ్డిగూడెంలో ప్రచారం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు దిర్సిపాము శ్రీను సిటీ న్యూస్ కు తెలియజేశారు. ముందుగా దళితపేటలోని అంబేద్కర్ విగ్రహానికి, ఏలూరు రోడ్లో ఉన్న దివంగత ఉప ప్రధాని బాబు జగజ్జీవనరాం విగ్రహాలకు ఆ సంఘ నాయకులు లాగు యోహానం, దిర్సిపాము శ్రీను తదితరులు పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొలుకులూరి సత్యనారాయణ, ఉప్పాటి ప్రసాద్, కొత్తూరి చిన్న, వసంతాటి మంగరాజు, చవటపల్లి విజయ, ఉండ్రాజవరపు ఇజ్రాయేలు, దున్నా శివ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ మాదిగి సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసినది ఏంటంటే, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 18 సంవత్సరాల నుంచి ఈ ఏబిసిడి రిజర్వేషన్ల కోసం, వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా మే 5న జంగారెడ్డిగూడెం ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం 11 గంటలకే బోసం సెంటర్ నందు మీటింగ్ జరుగుతుంది. కావున మాదిగ సోదరులందరూ కూడా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ఉద్యమానికి ఊపిరి పోయాల్సిందిగా కోరుకుంటున్నాం. బుట్టాయిగూడెంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో బుట్టాయిగూడెం మండల కార్యదర్శి సోదం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కనీస వేతన చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కె రాంబాబు, ఆకుల రమేష్, సున్నం గోపి, ఆకుల వెంకన్న, గంగమ్మ, వికే చంద్రం, పాండ్రు ముత్యాలు, సోదం నీలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రధాన రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కెవి రమణ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సంఘం, విద్యార్థి సంఘం నాయకులు పలు గీతాలను ఆలపించారు. అలాగే శ్రీనివాసపురం రోడ్డులో ఉన్న టింబర్ డిపోలో అక్కడి కార్మికుల సంఘం అధ్యక్షులు ఎడ్లపల్లి సుబ్బారావు జెండా ఎగురవేశారు. రైస్ మిల్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ డిసిఎంఎస్ కార్మికుల సంఘం, ఆదర్శ పెయింటర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఇలా పలు సంఘాల నాయకులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కెవి రమణ, న్యూ డెమోక్రసీ నాయకులు, పీడీఎస్యు నాయకులు ఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాల ఎర్ర జెండా మేము పట్టెదాం, మీ ఆశయాల ఎర్ర జెండా మేము పట్టెదాం. మా కొన్నెత్తురు సమురుగా పోసుకొని మీ ఆశయాల దీపాన్ని వెలిగిస్తాం, ఆశయాల దీపాన్ని వెలిగిస్తాం. అరుణ అరుణ బాటలో అరుణ పాట నీడలో ఒరిగినట్టు అమర వీరులారా,
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రవికుమార శర్మ విశేష పూజలు చేశారు. అధ్యక్షులు దాగం సర్వాచార్యులు, కార్యదర్శి యేసుబాబు తదితరులు ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి ఏడాది సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా హోమగుండ పూజలతో పాటు భారీ ఊరేగింపు నిర్వహించారు. పలువురు బ్రహ్మేంద్ర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. టీ నర్సాపురం మండలంలోని అప్పలరాజుగూడెం గ్రామంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 319వ ఆరాధన మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మంగారికి హోమాలు, శాంతి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముంగండం బ్రహ్మ ఆధ్వర్యంలో పూజలు కన్నుల పండుగగా జరిగాయి. నవగ్రహ ఆరాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో విశ్వకర్మలు జరిపించారు. అప్పలరాజుగూడెం గ్రామంలో ఆలయాన్ని నిర్మించి 4 సంవత్సరాలు పూర్తయింది. ఆనాటి నుంచి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో బ్రహ్మేంద్ర స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ముంగండ శ్రీనివాస్, కామాక్షి దంపతులు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ముంగండం వెంకటరమణ పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ పరీక్షలు మే నెల 2వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మే 2వ తేదీన జరగబోయే తృతీయ సంవత్సర సోషియాలజీ, ద్వితీయ సంవత్సర ఇంగ్లీష్ పరీక్షలు మే నెల 6వ తేదీ ఆదివారానికి వాయిదా పడ్డాయని వివేకానంద స్టడీ సెంటర్ కరస్పాండెంట్ ఆర్పి రాజు సిటీ న్యూస్ కి తెలియజేశారు. మిగతా పరీక్షలన్నీ యథావిధంగానే జరుగుతాయి. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన రెండో సంవత్సరము మరియు 3వ సంవత్సరపు విద్యార్థులకు రేపు ఒక్కరోజు మాత్రమే ఆ పరీక్షను వాయిదా వేయటం జరిగింది. ఆ పరీక్షను తిరిగి ఆదివారం మే 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో సంవత్సరపు, 2 గంటల నుంచి 5 గంటల వరకు 3వ సంవత్సరం పరీక్ష జరుగుతుంది. మిగతా ఎగ్జామ్స్, మిగతా పరీక్షలన్నీ కూడా యథావిధిగా 3 నుంచి యథావిధిగా 18 వరకు జరుగుతుంటాయి. అదే రీతిలో ఈ నెల 19వ తారీఖు నుంచి మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి. రేపు ఒక్కరోజు మాత్రమే ఆ పరీక్షను వాయిదా వేయటం అయింది. మీ హాల్ టికెట్లు మీ దగ్గర ఉన్న పరీక్ష కేంద్రాలకు వెళ్ళి మీ హాల్ టికెట్లు నేను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిలో ఈ రోజు నుంచి 30 ఏప్రిల్ 2012 నుంచి 7/5/2012 వరకు అంబేద్కర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాని తదనంతరం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సంప్రదించిన స్టడీ సెంటర్కి వెళ్ళి హాల్ టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పూర్తి వివరాలకు స్థానిక స్టడీ సెంటర్ని సంప్రదిస్తే వారికి మీకు విద్యార్థులకు పూర్తి సమాచారం అందిస్తూ ఉంటారు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఆదర్శవంతుడైన పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు అన్నె రవి మాట్లాడుతూ సుందరయ్య అలవాట్లు నేటి తరంలోని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆయన వారసులుగా అందరిపైన ఉందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే రోజున పుచ్చలపల్లి సుందరయ్య పుట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బేతాల శ్రీను, చల్లారి మాణిక్యాలరావు, నాయుడు భానుమూర్తి, జీవరత్నం, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వాసవి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది కన్యకలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు కర్పూరం నారాయణరావు, కార్యదర్శి మహంకాళి గంగరాజుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి భక్తులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న కన్యలకు వాసవి క్లబ్ అధ్యక్షులు కాటేపల్లి రుద్రయ్య, చిన్ని భాస్కర్ గుప్తలు జాకెట్, పసుపు, కుంకుమలు అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్పూరం నారాయణరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము.
ఈ సమావేశానికి 102 మంది కన్యపిల్లలతో పూజ చేయించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజలో పాల్గొన్న వారికి, వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఈ తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ తీర్థప్రసాదాలు తీసుకున్న వారికి, గ్రామానికి అందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేసి గ్రామాన్ని చక్కగా పాలిస్తుందని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి ఘనంగా ఈ పట్టు చీరలు అన్నీ కూడా ఇచ్చి మేము ఎంతో ఘనంగా జరుపుతున్నాము. ఈ వేడుకను చూడాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా సిపిఐ నాయకులు జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కేవీ పద్మావతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు అయినాల ముత్యాలరావు, కంతేటి వెంకటరావు, బూరి కృష్ణ, కుర్మా సత్యనారాయణ, కె వీరాస్వామి, సూర్యచంద్రరావు, సిపిఐ నాయకులు లొట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐఎఫ్టియు ఎంసిపిఐ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని పలు ప్రాంతాల్లో జెండా ఎగరవేశారు. అశ్వారావుపేట రోడ్లో ఉన్న పప్పుల మిల్లు వద్ద మిల్లు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో డి శంకర్రావు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు మేడే ఘనతను వివరించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స అప్పలరాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.